వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. వస్తుంది కాబట్టి ఇదంతా కూడా వాళ్ళు ఇచ్చిన 2000తో కలిపి ఈ 29 ప్లస్ 7000 కలుపుకొని 37,000 మందికి మన నియోజకవర్గంలో 20,000 3 దఫాలుగా అందేటట్టుగా చూస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు. మీరందరూ విన్నారని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. నేను ముఖ్యమంత్రి గారు నేను చెప్పిందే ఆయన చెప్తున్నారు, మరి ఆయన పంపించిందే నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు ఆయన కూడా మీ ముందున్నారు, అదే మనం విందాం. కానీ ఒక విషయాన్ని నేను చెప్పిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పినంత వరకు ఉందాం. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా గత 20 రోజుల్లో తల్లికి వందనం పడ్డది. తల్లికి వందనం అనేటటువంటిది ఒక పార్టీకే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి, కమ్యూనిస్టులు ఎవరున్నా ఊరందరికీ జనాభా అందరికి ఇచ్చాం తప్ప పార్టీలు కానీ మరి ఇంకోటి కానీ మతాలు కానీ చూడకుండా ఇచ్చాం. అది చంద్రబాబు నాయుడు గారి గొప్ప అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి అదే విధంగా మరి 4,000 రూపాయల పెన్షన్ కూడా అందరికీ ఇచ్చాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉండేటప్పుడు 2 సంవత్సరాలు భర్తలు చనిపోయిన వాళ్ళందరికీ ఆఖరి 2 సంవత్సరాలు ఆపేశాడు. అవి ఒక 30,000 ఉన్నాయి. మనం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో 70,000 ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నిన్న 1వ తేదీకి భర్త చనిపోయినటువంటి మరి విడోస్ అందరికి కూడా 1,10,000 మందికి చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇచ్చారని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి అలాగే శనివారం ఆదివారం కానీ సెలవు పడితే శనివారం నాడే పెన్షన్ ఇస్తున్నాం. మరి సోమవారం సెలవు అయితే మరి శనివారం ఇచ్చేస్తున్నాం. ఎప్పుడు కూడా సెలవు అయితే ఒక రోజు ముందు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే సూపర్ 6 లో అన్ని చేయడం జరిగాయి. వంట గ్యాస్ వచ్చింది, ఉద్యోగాలకి గవర్నమెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తామన్నాం, నోటిఫికేషన్ ఇచ్చాం. మరి వంట గ్యాస్ ఇచ్చాం. అదేవిధంగా మరి స్కూల్ పిల్లలందరికి కూడా 13,000 రూపాయలు 15,000 ఇచ్చి 2,000 స్కూల్ డెవలప్మెంట్ కి 13,000 వాళ్ళ తల్లులకి ఇస్తామని చెప్పాం, అది కూడా ఇచ్చాం. మరి ఇదే కాకుండా రైతు భరోసా ఇస్తామన్నాం. రైతు భరోసా ఈవేళ నుంచి రైతుకు అన్నదాతకు వందనం అనే పేరుతో మరి ఈ రోజు నుంచి కూడా అది ఇస్తున్నాం. ఈ 15 రోజుల్లో ఒక గ్రామానికి వచ్చినటువంటిది చెప్తాను వినండి. నిన్నగా మొన్న ఇచ్చాం, నిన్న ఉదయం ఇచ్చాం 25,13,000 రూపాయలు. ఈ ఊర్లో ఉండేటటువంటి పెన్షన్ ఎవరెవరికైతే పింఛన్ వస్తుందో వాళ్ళందరికీ 25,13,000 రూపాయలు నిన్న ఉదయం ఇవ్వడం జరిగింది. ఒక 10 రోజుల క్రితం తల్లికి వందనం ఇచ్చాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి పిల్లలందరికీ మరి వాళ్ళందరూ 693 మంది ఉన్నారు. ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారు. 90,09,000 రూపాయలు వచ్చింది. 90,09,000 రూపాయలు వచ్చింది. మరి అన్నదాత సుఖీభవ ఈవేళ 823 మంది రైతులు ఉన్నారు. మీకందరికీ 57,61,000 వచ్చింది. 57,61,000 రైతులకి అన్నదాత సుఖీభవ కింద ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి 1,00,00,000 కోటి దాటిపోయింది. 60 లక్షల దగ్గర వచ్చింది. 3 కలిసి 1,78,00,000 దగ్గర వచ్చింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.